అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ ప్రభు చరితం సారీ అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహర్ ఆ మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. 1940వ సంవత్సరంలో బాబా రెండవ ప్రపంచ యుద్ధం గురించి తన విశ్వకార్యం నడుపుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మెహరాబాదు కొండ మీద పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. స్త్రీలకు కూడా బాబా ఎన్నో ఆజ్ఞలు ఇవ్వడం, వాటిని పాటిస్తే తన కార్యంలో వారు కూడా పాలు పంచుకోవచ్చు అని బాబా వారికి చెప్పడంతో, ఆ స్త్రీలు కూడా ఎంతో ఆహ్, బాబాయ్ ఇచ్చినటువంటి ఆ ఒక ఆజ్ఞలను శ్రద్ధగా పాటిస్తూ ఉండేవారు. అలాంటి ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం నిన్న. బాబా స్త్రీలకు వేదాంతం గురించి వివరిస్తూ ఇలా అన్నారు. వేదాంతంలో భగవదైక్యానికి విజ్ఞాన భూమిక అంటారు. 4 భూమికలు ఉంటాయి అన్నారు బాబా. మొదటి భూమిక ఆహారానికి సంబంధించింది కాబట్టి దాన్ని అన్న భూమిక అంటారు. ఈ భూమికలో స్థూల ప్రపంచంలో చేసే పనులైనటువంటి నిద్రపోవడం, తినడం, నడవడం అలాంటివి చేయడం జరుగుతుంది. ఇక రెండవ భూమిక ప్రాణ భూమిక. ఇది జీవం యొక్క భూమిక. ఇక్కడ శబ్దం, వాసన, శక్తి యొక్క అనుభవం కలుగుతుంది. మూడవ భూమిక మనోభూమిక. ఇది మనస్సు యొక్క రాజ్యం. ఇక్కడ కేవలం మనస్సు మాత్రమే పనిచేస్తుంది. శరీరం కాదు. ప్రతి ఒక్కరి ఆలోచనలు, రేపు చేయబోయే ఆలోచనలు కూడా తెలుస్తాయి. ఈ 3 భూమికలు ద్వంద్వానికి సంబంధించినవి. నాలుగవది విజ్ఞాన భూమిక. అక్కడ భగవంతుడు మాత్రమే ఉంటాడు. అందుకే ఎవరు భగవంతుడితో ఏకం అవుతారో వారు విజ్ఞాన భూమికలో ఉంటారు. ఈ భూమికకు ఉదాహరణగా వీటిని తీసుకుందాం అంటూ బాబా భూమి, గాలి, ఆకాశం, సూర్యుడు వీటితో పోల్చారు. భూమి తనకు ఎంతో దూరంగా ఉన్న సూర్యకాంతిని గ్రహిస్తుంది. కానీ భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆకాశం కూడా దగ్గరగానే ఉంటుంది. ఏకత్వం సాధించాలంటే సూర్యుడితో ఒకటి అవ్వాలి అన్నారు బాబా. 1000,00,00,000 మందిలో 10,00,000 మంది మాత్రమే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వారు. ఆ 10,00,000 మందిలో 10 మంది మజూబ్‌లు ఉంటారు. ఆ 10 మందిలో ఒక్కరు మాత్రమే సద్గురువుగా కిందికి వస్తారు అని బాబా స్త్రీ మండలికి వివరించారు. సెప్టెంబర్ నెల నుండి మిమ్మల్ని చూడటానికి ప్రతి వారం రావడం నాకు కుదరకపోవచ్చు అన్నారు బాబా స్త్రీ మండలితో. నా పని అధికంగా ఉండటంతో పని ఒత్తిడి ఉంటుంది. అందుకని 2 వారాలకు ఒకసారి మిమ్మల్ని కలుస్తాను అంటూ బాబా త్వరలోనే నేను నా పని కోసం సముద్రం దాటి ప్రయాణించాల్సి రావచ్చు అని చెప్పారు. నేను నొరీనాను సౌత్ ఆఫ్రికాకు, మార్గరెట్‌ను ఆస్ట్రేలియాకు పంపించి మన కోసం అక్కడ వేచి ఉండమని ఆదేశించవచ్చు అని చెప్పారు బాబా. డిసెంబర్ వరకు పరిస్థితులు చాలా దారుణంగా ఉండబోతున్నాయి అన్నారు. తర్వాత కొంచెం ఉధృతి తగ్గుతుంది. 7 రోజులు చాలా కష్టంగా ఉంటాయి. ఇండియా చాలా ఎక్కువగా బాధలు పడుతుంది. అన్ని రకాల యుద్ధాలను ఇండియా ఎదురించాలి. సైనిక యుద్ధం, సామాజిక యుద్ధం, ఆర్థిక యుద్ధం అన్ని రకాల యుద్ధాలను ఎదిరించాలి అన్నారు బాబా. ఆగస్టు 16వ తారీఖు బాబా కరీం మస్త్‌తో తన పనిని ముగించేసి కాకాబార్యాతో అతడిని కలకత్తా తిరిగి పంపించేశారు. ఇప్పుడు కరీం ఉంటున్నటువంటి కేజ్ రూమ్‌లో బాబా తనను తాను బంధించుకొని ఉండసాగారు. ఆగస్టు 22వ తారీఖు బాబా మెహరా గదికి వచ్చి మంచం పైన కూర్చొని స్త్రీ మండలి వారితో సావకాశంగా మాట్లాడారు. అందరినీ వారి ఆరోగ్యాల గురించి, యోగక్షేమాల గురించి విచారించారు బాబా. మస్తుల గురించి, వారి వారి లక్షణాలు, వారి నడవడికల గురించి బాబా చెప్పసాగారు. మహమ్మద్ తన భార్య ఎప్పుడు వస్తుంది అని రోజు అడుగుతూ ఉన్నాడు. మేము రోజు 10 రోజుల తర్వాత వస్తుంది అని చెబుతూ ఉన్నాం. ఇలా మేము 2 సంవత్సరాల నుండి ఇదే మాట చెబుతూ ఉన్నాము అని బాబా నవ్వారు.
బాబా చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు అని కొందరు అనడంతో, క్రితం రాత్రి నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్నారు బాబా. పాప జెసాల వాళ్ళ గురించి ఒక తమాషా సంగతి వివరించారు బాబా. బాబా నలుగురు మండలితో పాపను కలిపి ఒక కొండ మీద మౌనం పాటిస్తూ ఏకాంతవాసం చెయ్యమని పంపించారు. వారికి కావాల్సిన సదుపాయాలు చెయ్యమని పాప జెస్సవాలను వారితో పంపించారు బాబా. పాపాకు కొంచెం కోపం ఎక్కువ. అతన్ని బాబా పిస్తల్ అని ముద్దుగా పిలిచేవారు. అలాంటి పిస్తల్ లాంటి నాయకుడితో ఆ నలుగురు మండలి వారు అష్టకష్టాలు అనుభవించాల్సి వచ్చింది. వారిని పాప కఠిన నియమాల నడుమ పెట్టాడు. నొరిన ఆ మాటలన్నీ విన్న తర్వాత బాబాతో, "బాబా, పాప కోపిష్టివాడే కాదు, కొంచెం పిసినారి కూడా" అంది. బాబా నవ్వుతూ, "మనం అతడిని విమర్శించకూడదు. మన నియమాల ప్రకారం అది కుదరదు" అన్నారు బాబా. యుద్ధం గురించి వివరిస్తూ, "ఈ యుద్ధంలో 4 దశలు ఉన్నాయి. మొదటి దశ ఇప్పుడే ముగిసింది. రెండవ దశ త్వరలోనే మొదలవబోతోంది. అది చాలా చెడ్డగా ఉంటుంది. మూడవది ఇంకా చెడ్డగా ఉండబోతోంది. మొత్తం ప్రపంచమే దహించుకుపోతుంది. నాలుగవ దశ ముగింపును ఇస్తుంది. 3 దశలు ఒక్క సంవత్సరంలోనే వస్తాయి. నాలుగవ దశ కొన్ని నెలల తర్వాత సంభవిస్తుంది" అన్నారు బాబా. తర్వాత బాబా స్త్రీలకు తాను ఇచ్చిన ఆజ్ఞలను గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. సంపూర్ణంగా నాకు విధేయత చూపాలని మీరు అనుకుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ పూర్తి హృదయాన్ని వెచ్చించి పనిచేయాలి. ఒకరిని ఒకరు విమర్శించుకునేటప్పుడు జాగ్రత్తగా నా ఆదేశాన్ని ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన్ మన మంచిది మంచికి, చెడుకు మధ్య చాలా సూక్ష్మమైన వ్యత్యాసం ఉంటుంది. ఒకరి మంచి ఇంకొకరికి చెడుగా అనిపించవచ్చు. హిట్లర్ తాను చేస్తున్నది మంచిదే అని నిజంగా నమ్ముతూ ఉన్నాడు. కానీ అతడు నమ్మిన మంచి ఇతరులకు బాధ కలిగించవచ్చు. మీరు నాకు చూపించాల్సిన విధేయతలో మంచి, చెడు అన్నది ముఖ్యం కాదు. నా పనిలో నాకు సహాయపడడమే ముఖ్యం. మీరు నా ఆజ్ఞను తేలికగా తీసుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. ఇప్పుడే ప్రపంచంలో అల్లకల్లోలం ప్రారంభమైంది. మీరు ఇప్పుడు సంపూర్ణ విధేయతను చూపించాలి. ఇంకా ఎక్కువగా ప్రయత్నించండి. అప్పుడే నాకు సహాయం చేయగలరు. నేను సంతోషంగా కనిపిస్తున్నాను కాబట్టి అంతా సవ్యంగా ఉంది అని మీరు అనుకోకండి. నేను చాలా బాగా ఉన్నాను అని అనిపించవచ్చు. కానీ నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను. గత రాత్రి నా పరిస్థితి ఏమీ బాగాలేదు అన్నారు బాబా. నా పని కోసం నేను చేస్తున్న ప్రణాళిక కోసం నాకు చాలా డబ్బు అవసరమవుతుంది అన్నారు బాబా. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మీకు ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురవుతుంది. మీ జీవితాలలోనే ఎన్నడూ చూడనటువంటి ఆశ్చర్యం అది. నా పని కోసం డబ్బులు వాటంతట అవే సమకూరుతాయి అన్నారు బాబా. నవంబర్ 15వ తారీఖు నుండి మార్పు చోటు చేసుకుంటుంది అన్నారు బాబా. బాబా ధ్యానం గురించి వివరించసాగారు. తన నామాన్ని ఎలా ధ్యానించాలో చెప్పారు బాబా. ధ్యానం పరాకాష్ఠకు వెళ్ళినప్పుడు ప్రేమ జనిస్తుంది. తన ప్రియతముడి మీద కలిగిన తపనే ఈ హంతానికి తీసుకెళ్తుంది. మిమ్మల్ని భగవంతుడి 7 నామాలను నేను రోజు ఉదయం ఉచ్చరించమని చెప్పినప్పుడు, మీరు భగవంతుని నామాన్ని పలుకుతున్నాము అని అనుభూతి చెంది ఉచ్చరించగలగాలి. అలాగే ఆ అన్ని నామాలు ఒక్కటే అన్న అవగాహన మీకు మనస్సులో మొదట కలగాలి. అలా అనుభూతి చెందుతూ చేస్తే, మీరు ఉచ్చరించినప్పుడు వచ్చే ఆ వైబ్రేషన్ ఎంతో సహాయం చేస్తుంది అన్నారు బాబా. మెహరాబాదు కొండ మీద వంటగది ముందర 2 రాటలను రా పా పాతి జస్సా వాళ్ళ కుటుంబం వారు ఇచ్చిన ఒక ఉయ్యాలను వేలాడదీశారు. బాబా తరచూ అందులో కూర్చునేవారు. స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు బాబాను ఊపేవారు. కృష్ణుడికి పాడే లాలి పాటను పాడేది. ఒక్కొక్కసారి మెహరా కూడా బాబా పక్కన కూర్చునేది. మోతి అన్న నెమలి పంజరంలో ఉండకుండా
అన్ని చోట్ల తిరుగుతూ ఉండేది. మార్గరెట్ మోతీకి ఆహారం తినిపించి దాని సంరక్షణ చూసుకునేది. 2 ఆడ నెమళ్లకు ఆది కోత్వాల్ మరియు జంగులకు గుర్తుగా ఇది మరియు జింగి అని పేర్లు పెట్టారు. మన్సారి బయట కూర్చొని మెహర్ బాబా జర్నల్ పని చేసుకుంటూ ఒక కంట ఈ నెమళ్ళు తన పనికి ఆటంకం కలిగించకుండా చేత్తో ఒక కర్ర పట్టుకొని కూర్చునేది. జంగు ఆ రోజులను ఇలా గుర్తు చేసుకుంటాడు. ఆ దినాలు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినాలు అంటూ జంగు ఇలా చెబుతాడు. బాబా రోజు స్త్రీ మండలిని కలవడానికి వచ్చేవాడు. నేను బాబా ఒడిలో కూర్చొని ఆడుకునేవాడిని. ఒక్కొక్కసారి బాబా బట్టలు తడిపేసేవాడిని కూడా అంటాడు జంగు. ఫ్యామిలీ క్వార్టర్స్‌లో నివసిస్తూ ఉన్న ఆది కోత్వాల్ జంగుకు మంచి స్నేహితుడు. ఆగస్టు 29న బాబా మధ్యాహ్నం స్త్రీ మండలికి కలవడానికి వచ్చారు. అందరినీ వారి వారి ఆరోగ్యాల గురించి విచారించిన తర్వాత మార్గరెట్ యొక్క ఆస్ట్రేలియా ప్రయాణం క్యాన్సెల్ అయ్యింది అన్నారు బాబా. అలాగే బాబా నిరుత్సాహపడొద్దు. బదులుగా ఇంకా ఇక్కడే ఉన్నందుకు సంతోషించు. ఇది చాలా ముఖ్యమైన కాలం. ఈ సమయంలో నాతో ఉండి ఈ సమయాన్ని గడపటం నీకు దొరికిన అదృష్టం అన్నారు బాబా మార్గరెట్‌తో. నవంబర్‌లో నేను నిర్వహించబోయే నా కొత్త ప్రణాళికలో నీవు కూడా భాగం పంచుకోబోతున్నావు. ఈ సమయంలో నాతో ఉండాలంటే గతంలో గడించిన అనంతమైన ఎన్నో మంచి సంస్కారాలను పొంది ఉండాలి అన్నారు బాబా. త్వరలో యుద్ధం ఇండియాకు రాబోతోంది. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఘోషించిన తరువాత పరిస్థితి ఇంకా విషమిస్తుంది. ముస్లిం లీగ్ బ్రిటన్ దేశాన్ని బలపరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వారికి విరుద్ధంగా ఉంది. అందరికీ చెడ్డ రోజులు రాబోతున్నాయి అన్నారు. కవి, ఆధ్యాత్మిక గురువు, భారతీయుడు అయిన అరబిందో ఘోష్ గురించి బాబా ఇలా వ్యాఖ్యానించారు. అరబిందో గతంలో రాజకీయ నాయకుడు, తిరుగుబాటుదారు. అతడు జైల్లో శిక్షను అనుభవించాడు. జైల్లో ఉండగా అతడు వేదాంత గ్రంథాలను చదివాడు. అతడికి బ్రిటిష్ ఆక్రమించిన దేశంలోకి అనుమతి లేదు. అందుకని ఫ్రెంచ్ పరిపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో నివసిస్తున్నాడు. అతడు రాసిన ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా అతడికి ఎందరో అనుచరులు ఏర్పడ్డారు. కృష్ణస్వామి రావడంతో అందరూ ఆచరించడానికి కృష్ణాష్టమి రావడంతో అందరూ ఆచరించడానికి ఉత్సాహం చూపించారు. బాబా వేడుక, పాటలు, పూజ ఇలాంటివేవి వద్దు. కేవలం సరదాగా మాత్రమే ఉందాము అని చెప్పడంతో ఆరంగావ్‌కు చెందిన పనివారు పాటలు పాడారు. ఉట్టి పగలగొట్టి అందరూ సరదాగా గడిపారు. బాబా ఫోటోను ఊరేగింపుగా పెట్టి లాలిపాట పాడారు. తర్వాత అందరూ టీ తాగారు. చాలా సంవత్సరాల తర్వాత పూణేలో ప్లేగ్ వ్యాధి వచ్చింది. నగర్‌లో కూడా 40 సంవత్సరాల క్రితం ప్లేగ్ వచ్చింది అన్నారు బాబా. సాయంత్రం బాబా కాకా భార్య రాసిన ఉత్తరాన్ని చూపించి, కాకా భార్య ఒక కొత్త మస్తును తీసుకురావడంతో అతడు పడుతున్న కష్టాలను వివరిస్తూ అందులో రాశాడు అని అందరికీ చెప్పడంతో అందరికీ అది నవ్వు తెప్పించింది. కాకా ఒక్కడు మాత్రమే మస్తును తీసుకురాగలడు. అతడు కరీం బాబాను ఒంటరిగా కలకత్తా అతడు కరీం బాబాతో ఒంటరిగా కలకత్తా బయలుదేరాడు. ట్రైన్‌లో అతడు ప్రయాణికులతో, పోలీసులతో చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. ఆ మస్తు కలకత్తాలో ట్రైన్ నుండి దిగడానికి చాలా ఉగ్రంగా ప్రవర్తించాడు. అతడిని ట్రైన్ నుండి దించడానికి నానా తంటాలు పడ్డాడు కాకా. తర్వాత ఎలాగో అతడిని అతడి చోటికి చేర్చాడు. మస్తులను తీసుకురావడం సులభమైన పని కాదు. చాలా కష్టాలు, సంక్లిష్టాలు ఎదురవుతాయి. ఆ మస్తును ఆదరిస్తూ అతడి సేవ చేసేవారు కాకాను వారిస్తూ, ఆ మస్తును అతడు తీసుకెళ్లకుండా అడ్డుకోవడానికి వచ్చేవారు. కాకా వారితో, "నా గురువు ఆజ్ఞ ప్రకారం అతన్ని తీసుకెళ్తున్నాను. కావాలంటే మీరు నన్ను కొట్టండి. కానీ
ఆ సంతునే ఒక్కసారి అడగండి. అతడికి నాతో రావాలని ఉందా? లేదా? అని అనేవాడు. ఆ సంతు నేను ఇతడితో వెళతాను అనేవాడు. అప్పుడు అతడికి కాక తీసుకొచ్చేదానికి చాలా సులభమయ్యేది. ఒక్కొక్కసారి పోలీసులు కల్పించుకునేవారు. ఇది కాకుండా ఎన్నో అవాంతరాలు ఎదురయ్యేవి. కానీ కాకాకు చాలా ఓపిక, సహనం ఉన్నాయి. పిచ్చివారికి, మస్తుకు వ్యత్యాసాన్ని పసిగట్టగలిగే శక్తి కూడా భగవంతుడు అతడికి ఇచ్చాడు. వారు ఇద్దరూ ఒకేలాగా ఉంటారు. ఎవరు మస్తో, ఎవరు పిచ్చివారో గుర్తించడం చాలా కష్టం. కానీ అతడు కనిపెట్టేయగలడు. బొంబాయిలో 2000 మంది పిచ్చివారు తిరుగుతూ ఉంటారు. వారిలో మస్తులను గుర్తించి తీసుకురాగలడు కాకా అన్నారు బాబా. కాకా మొదట మస్తులను చూడటానికి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడి, వారి పాదాలను ఒత్తి, వారికి సిగరెట్లు ఇచ్చి, వారిని మచ్చిక చేసుకుంటాడు. వారిని ప్రేమతో తనతో వచ్చేలాగా చేసుకుంటాడు. మొదట కొందరు అతడిని కొడతారు. కాక తల వంచి వారు కొట్టేటటువంటి దెబ్బలను స్వీకరిస్తాడు. వారు శాంతించాక వారిని బుజ్జగించి తీసుకొస్తాడు. కాకాతో ఇంకెవరైనా వెళితే వారికి ఇదంతా చాలా విసుగు కలిగిస్తుంది. కానీ కాక ఈ పని చాలా సంతోషంగా చేస్తాడు. కేవలం అతడు మాత్రమే ఈ పనిని చెయ్యగలడు అన్నారు బాబా. బొంబాయిలో ముగ్గురు మస్తులు ఉన్నారు. ఒకడు టిప్పు బాబా. అతడికి చాలా మంది శిష్యులు ఉన్నారు. రెండవ వాడు సన్యాసి సంతు. మూడవ మస్తు ఈరోజు రాత్రి ఇక్కడికి వస్తాడు. టిప్పు బాబా చాలా ఉన్నతి కలిగిన మస్తు. ఈ కొత్త మస్తును తీసుకురావడానికి కష్టం కలగలేదు. ఎందుకంటే నా గురించి బొంబాయిలో చాలా మందికి తెలుసు కాబట్టి. కానీ కలకత్తాలో మరియు ఇతర ప్రదేశాల్లో చాలా కష్టం మస్తులను తీసుకురావడం అన్నారు బాబా. బాబా అందరినీ వారి ఆరోగ్యం గురించి అడుగుతూ, గుండ్రంగా, లావుగా ఉన్న కర్మాన్ మాసి మరియు సూనా మాసిలను చూస్తూ లాఫింగ్ బుద్ధాల్లాగా ఉన్నారు అన్నారు. ఎలిజబెత్ లేటుగా నిద్రలేస్తుంది కాబట్టి ఆమెను స్లీపింగ్ బుద్ధ అన్నారు బాబా. అందరూ మేడ మీద ఉన్న పాశ్చాత్యుల రూమ్‌కు వెళ్లారు. బాబా పైనుండి మెహరాబాద్ కొండంతా చూస్తూ, నాకు చలికాలంలో మెహరాబాద్ అంటే చాలా ఇష్టం. పాశ్చాత్య దేశాలలో హాలీవుడ్, కాలిఫోర్నియాలో వాతావరణం నాకు ఇష్టం. అలాగే హొనలులు మరియు కార్వార్ కూడా నాకు ఇష్టం అన్నారు. బాబా ఎలిజబెత్‌ను "నీవు అన్ని దేశాలు, అన్ని ప్రదేశాలు సందర్శించావు కదా! నీకే ప్రదేశం, ఏ వాతావరణం చాలా ఇష్టం?" అని అడిగారు. "ఏ దేశము సంవత్సరం పొడుగునా మంచి వాతావరణాన్ని కలిగి ఉండదు బాబా" అంది ఎలిజబెత్. ఎలిజబెత్ "నాకు మెక్సికో దేశంలోని వాతావరణం నచ్చుతుంది బాబా" అని చెప్పింది. "అయితే ఈ శీతాకాలంలో మనం మెక్సికో వెళదాము" అన్నారు బాబా. ఒకరోజు నొరిన తన గదిలో ఒక తేలును చూసి భయంతో గట్టిగా అరిచింది. ఏమైందో అని పరిగెత్తుకొచ్చిన రానో ఆ తేలును చంపేసింది. తర్వాత నొరిన అరుపులకు కారణం తెలిసి బాబా నవ్వుకున్నారు. నొరీనాకు తేళ్ళంటే భయం. డేలియాకు పాములంటే భయం. తిరిగి వచ్చాక శ్రీమండలి వారు మెహరాబాద్ కొండ మీద 5 పాములను చంపారు. సెప్టెంబర్ 5 మధ్యాహ్నం బాబా "ఈ వారం ఎన్ని పాములు కనబడ్డాయి?" అని అడిగారు. పరిణామ ప్రక్రియ గురించి బాబా ఇలా వివరించారు. పరిణామం చెందేటప్పుడు ఒక్కొక్క రాజ్యంలోనూ ఒక్క మలుపు ఉండి తీరుతుంది. ఉదాహరణకు రోజా పువ్వు, కాకి, కుక్క మరియు పాము అంటూ బాబా ఇంకా ఇలా చెప్పారు. నేను నా పని చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా గట్టిగా శబ్దం చేస్తూ మాట్లాడితే నా పనికి ఆటంకం కలుగుతుంది. అందుకని ఉదయం 4:30 నుండి 7 గంటల వరకు, 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, మళ్ళీ రాత్రి 8 గంటల తర్వాత ఎవ్వరూ గట్టిగా మాట్లాడకూడదు. భగవంతుడి 7 నామాలను ఉచ్చరించడం కూడా ఉదయం 5:30 గంటలకు నుండి 6కు బదులుగా సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటలకు మార్చుకోండి అన్నారు బాబా. మధ్యాహ్న భోజనం సరిగ్గా 12 గంటలకు, సాయంత్రం టీ 6:30కు అందరికీ ఇవ్వమన్నారు బాబా. అందరూ ఉదయం 5:30కు ముందే నిద్ర లేవాలి. ఒక్క నెల ఇలా కొనసాగించమన్నారు.
అందరూ తప్పకుండా ఈ ఆజ్ఞలను పాటించి బాబా పనిలో సహాయపడాలి. అలాగే భగవంతుని నామాలను స్మరించేటప్పుడు ఎవ్వరూ నిద్రపోకూడదు. స్త్రీ మండలిలో పొరపొచ్చాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎలిజబెత్ మౌనం పాటిస్తున్న ఐరేన్ మీద కోపించుకొని కోపించుకుంది అని రానో బాబాకు చెప్పింది. నా ఆజ్ఞలకు విధేయత చూపిస్తూ ఎవరి మీద కోపం ప్రదర్శించకుండా ఉండడమనే అవకాశం ఎంతో గొప్పది అన్నారు బాబా. నాజాకు ఇంకా ఆరోగ్యం కుదుట పడలేదు. ఒకవేళ నాజా గనక చనిపోతే ఆమెను నాని పక్కనే పూడ్చిపెడతాను అన్నారు బాబా. ఇంకొక మండలి సభ్యులు ఈ యుద్ధం ముగిసే లోపల చనిపోతారు అని గతంలో బాబా చెప్పి ఉన్నారు. బాబా ఇంకా ఇలా అన్నారు. ఇంకా ఒక్క నెల రోజులు పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. చాలా ముఖ్యమైన, గంభీరమైన, అత్యవసరమైన పరిస్థితులు నా పనికి చాలా ముఖ్యం. మీరు నా ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనస్ఫూర్తిగా తట్టుకోవాలి. అప్పుడే నాకు సహాయపడగలరు. అందుకే శక్తి వంచన లేకుండా ప్రయత్నించి మీ కోపాన్ని అదుపు చేసుకోండి. నాకు సహాయం చేయాలన్న ఉద్దేశం మీకు లేకుంటే మీ దారిన మీరు పొండి. మీ దారి మీరు చూసుకోండి అన్నారు బాబా. మాట మారుస్తూ బాబా స్త్రీలకు గతంలో తన పురుష మండలి బార్ సోప్ గురించి ఒక హాస్య సంఘటనలు తెలిపారు. పురుష మండలిలోని ఒక ముస్లిం వ్యక్తి బార్ సోప్ అన్నవాడు ఒకసారి చీజ్ అనుకొని సబ్బు ముక్కను తినేశాడు. ఒకవేళ బయటకు ఉంచితే అందరూ అతన్ని చూసి నవ్వుతారు అనుకొని మింగేశాడు. ఎప్పుడు ధ్యానం చెయ్యమన్నా అతడు కళ్ళు మూసుకొని కూర్చొని నిద్రపోయేవాడు. ఎవరైనా అది గమనించి అతన్ని తట్టి లేపితే, "నేను చాలా లోతైన ధ్యానంలో ఉన్నాను" అనేవాడు. కానీ నేను వాడిని ఒకరోజు పట్టుకున్నాను అన్నారు బాబా. బాబా మళ్ళీ ఇలా అన్నారు. "అస్సలు నిద్రపోని చట్టి బాబా ఇప్పుడు ఎక్కువగా రోజంతా నిద్రపోతూనే ఉన్నాడు" అన్నారు. ఆగస్ట్ 22 రెండవ తారీఖు బాబా ఇలా అన్నారు. "నోరినా పాదాల వద్ద బాంబులు పడతాయి" అన్నారు బాబా. దానికి సంకేతంగా నోరినా కింద పడి తన కాలికి దెబ్బలు తగిలించుకొని నడవలేక మంచం పట్టింది. ఆమెకు లక్కీ అన్న కోతిని చూసుకునే బాధ్యత కూడా ఉంది. అది అటూ ఇటూ పోకుండా తన మంచం పైనే దాన్ని పెట్టుకొని చుట్టూ దోమతెర కప్పేసింది నోరినా. కానీ ఆ కోతి చీటికి మాటికి తప్పించుకుని పారిపోయి ఆశ్రమంలో గందరగోళం సృష్టించేసేది. మన్సారి జర్నల్‌కు సంబంధించిన పని చేసుకుంటూ ఉంటే, ఆమె ముందు ఉన్న ఇంక్ బాటిల్ ఎత్తుకెళ్ళిపోయేది ఈ లక్కీ. పెన్నులు, పేపర్‌లు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయేది. మన్సారి మౌనం పాటిస్తూ ఉండటంతో అరవడానికి కూడా వీలు ఉండేది కాదు. పట్టరాని కోపంతో మన్సారి బాబా వద్దకు వచ్చి బాబాకు ఫిర్యాదు చేసింది. బాబా మన్సారితో ఇలా అన్నారు. మన్సారి చాలా త్వరగా విసుగు చెంది కోపం తెచ్చుకుంటుంది. ఎందుకంటే ఆమెలో దృఢత్వం లేదు. మిగిలిన వారు కూడా బలహీనతలు కలిగిన వారవడంతో ఆమెకు సహాయపడలేరు. మీరు ఒకరిని ఒకరు సహాయం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక కోతి కారణంగా మీరు నా ఆదేశాలను ఉల్లంఘించడం నాకిష్టం లేదు. నేను మిమ్మల్ని నాకు విధేయత చూపించండి అని ఎంతగా వేడుకుంటూ ఉన్నా, అంత విధేయతను మీరు నాకు చూపించలేకపోతూ ఉన్నారు. మీ మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టి అప్రమత్తంగా ఉంటేనే నాకు సహాయం చేయగలుగుతారు. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికత అంటే ఏమిటో వివరిస్తూ హఫీజ్ ఇలా చెప్పాడు. నీ అధమమైన ఉనికికి విరుద్ధంగా వెళ్ళలేకపోతే నీ ఉన్నతాత్మతో ఐక్యతను పొందలేవు అన్నాడు హఫీజ్. బాబా మళ్ళీ ఇలా అన్నారు. నీ అధమమైన ఉనికి అంటే ఏమిటి? నిన్ను నువ్వు తక్కువగా ఊహించుకోవడం. అది నిన్ను సంతోషంగా, సంతృప్తిగా ఉండనీయదు. అప్పుడు పరుల దృష్టిలో నీవు చిన్నవాడిగా మిగిలిపోతావు. అందుకని నీ అధమమైన ఉనికిని మార్పు చెందించి విరుద్ధమైన దిక్కుకు ప్రయాణించేలాగా చేసుకోవాలి. అప్పుడు నీకు నీవు ఉన్నతంగా కనిపించడమే కాదు, పరుల దృష్టిలో కూడా ఉన్నతంగా మారిపోతావు. అందుకే ఎప్పుడూ సంతోషంగా,
సంతుష్టిగా ఉండండి. మీరు దుఃఖంతో, అసంతృప్తితో మనోవికలత చెంది ఉన్నారంటే, మీ అధమ ఉనికి వ్యక్తమవుతూ ఉన్నట్లు అన్నారు బాబా. జనం వారి అసంతృప్తికి, బాధలకు పరులను దోషులుగా ఎంచి వారిని నిందిస్తూ ఉంటారు. కానీ దానికి తామే బాధ్యులు, తమ తప్పులే కారణం అని అనుకోరు. మన్సారి ఉద్రేకపడింది. కోపం తెచ్చుకుంది. కానీ దానికి ఎలిజబెత్ నొరినాను ల లక్కీ కారణం అని వారిని నిందించింది. కానీ ఆమె తన అధమ గుణాన్ని అధిగమించగలగాలి. అలా చేసి ఉంటే శాంతంగా పరిస్థితిని స్వీకరించి నిశ్చలంగా ఉండగలిగేది. మీరు స్థిరంగా ఉంటే ఏది మిమ్మల్ని బాధించదు. మీరు నిజంగా ప్రయత్నిస్తే తప్పకుండా ఆ స్థితిని సాధించగలుగుతారు. నేను చెప్పాను అని మీరు బలవంతంగా ఇష్టం లేకుండా మారడానికి ప్రయత్నించకండి. మీలో మార్పు కాదు, పరివర్తన కావాలి. మిమ్మల్ని కోపం తెచ్చుకోకండి అని నేను చెప్పడం లేదు. బాగా అర్థం చేసుకోండి. పొరపాటు పడకండి. కోపం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తే కోపం తెచ్చుకోవాలి. కానీ వెంటనే దాన్ని మీ బుర్రలోంచి తీసేయాలి. మీరు ఆకలి వేసినప్పుడు ఉపవాసం చేసి ప్రయోజనం లేదు. మీరు ఆకలి వేయక వేయనప్పుడు అంటే బాబా ఏమంటున్నారంటే, మీకు ఆకలి వేయనప్పుడు ఉపవాసం చేసి ప్రయోజనం లేదు. ఆకలి ఉన్నప్పుడే ఉపవాసానికి ప్రయోజనం అని బాబా అంటున్నారు. మహమ్మద్ కాలం నుండి కాలం నాటి ఒక కథను బాబా ఇలా వివరించారు. తన ముఖ్య శిష్యుడైన ఆలీతో మహమ్మద్, "నువ్వు నిజంగా నా గురించి తెలుసుకోవాలంటే నీ కోపాన్ని నిగ్రహించుకొని దాన్ని ప్రేమగా మార్చుకోవాలి. అందుకు ప్రయత్నించు" అన్నారు. ఆ మరుసటి రోజే ఎవరో ఆలీని పోట్లాటకు పిలిచారు. ఆ పోట్లాటలో ఆలీ గెలుపు సాధించాడు. అతడిని కిందికి తోసి వాడి గుండెల మీద కూర్చున్నాడు ఆలీ. ఆ వ్యక్తి ఆలీ మొహం మీద ఎంగిలి ఉమ్మివేశాడు. ఇది ముస్లింలకు చాలా అవమానకరం. ఆలీకి కూడా చాలా కోపం వచ్చింది. కోపంగా ఆ వ్యక్తిని ఛాతీలో దించడానికి కత్తిని పైకెత్తాడు. ఇంతలో మహమ్మద్ మాటలు ఆలీకి గుర్తుకు వచ్చాయి. వెంటనే ఆ వ్యక్తిని ముద్దు పెట్టుకొని వదిలిపెట్టేశాడు. ఇక్కడ ఆలీకి కోపం రాకపోయి ఉంటే తనను తాను నిగ్రహించుకునే అవకాశం ఆలీకి దొరికేది కాదు అన్నారు బాబా. ఒకసారి నొరినా తనను తాను సమర్థించుకుంటూ బాబాతో ఏదో అంది. అప్పుడు బాబా, ఇటలీ దేశం వారు కోపాన్ని ని నిర్ ని నియంత్రించుకోలేరు అన్నారు. ఇటలీ దేశీయులలాగే బెంగాలీలు కూడా తమ కోపాన్ని తమాయించుకోలేరు. పంజాబీలు నయం. వారికి కోపం సర్రున వస్తుంది. అయినా వెంటనే వారు దాన్ని నియంత్రించి తగ్గించుకుంటారు అన్నారు బాబా. ఏది ఎక్కువైనా మంచిది కాదు. వెంటనే కోపం తెచ్చుకోవడం, అలాగే దేనికి స్పందించకుండా అసలు కోపమే చేసుకోకుండా ఉండడం రెండూ మంచివి కాదు. కానీ కోపం వచ్చినా దాన్ని ప్రదర్శించకుండా నిగ్రహించుకోవడం ఈ భూమి మీదే చాలా గొప్ప విషయం అన్నారు బాబా. నదీన్ పిల్లి పక్షిని తిన్ నదీన్ పిల్లి పక్షిని తింటే నదీన్‌కు పిల్లి మీద కోపం వస్తుంది. కానీ ఎలిజబెత్ ఆ పిల్లి పక్షిని తినడం చూస్తే పిల్లిని దండిస్తుంది. నదీన్ అది చూసి ఎలిజబెత్ మీద కోపం తెచ్చుకుంటుంది. అందుకే ఇటలీ వారిలా వేడిగా, కోపంగా ఉండకండి. అలాగని ఎస్కిమోలలాగా చల్లగా ఉండకండి. పంజాబీల్లాగా నిగ్రహంతో ఉండండి అన్నారు బాబా. ఒక్కొక్కసారి బాబా స్త్రీ మండలితో ఉన్నప్పుడు నదీన్ బాబా చెప్పిన విషయాలను రాసుకునేది. మణి బాబా అక్షర ఫలకాన్ని చదివేది. కిట్టి టైపింగ్ పనులు చేసుకునేది. మణి బాబా చెప్పింది సరిగ్గా టైప్ చేయబడిందో లేదో చదివి చూసినప్పుడు అందులో నవ్వు తెప్పించే తప్పులు దొర్లుతూ ఉండేవి. ఉదాహరణకు బార్ సోప్ గురించి రాస్తూ నదీన్ అతడు ఒక చిన్న ముక్క తిని ఉంటే బార్ సోప్ గురించి రాస్తూ నదీని ఇలా రాసుకుంది. అతడు ఒక చిన్న ముక్క తిని ఉంటే 7 బార్ సోపులు తిన్నాడు అని పొరపాటుగా రాసింది. అది చదివి అందరూ నవ్వుకున్నారు. తర్వాత బాబాకు ఈ విషయం చెప్పినప్పుడు బాబా నదీన్‌తో "నీకేమైనా పిచ్చా? ఎవరైనా 7 కాదు ఒక్క బార్ సోప్ తినగలరా?" అన్నారు బాబా. కిట్టి బాబా ముందు జరిగే ఇలాంటి ఎన్నో సరదా సంఘటనలను చూడలేకపోయేది. ఎందుకంటే
కిట్టి ఎప్పుడు వంట పనిలో బిజీగా ఉండేది. స్టవ్ మీద ఉడుకుతూ ఉన్న అన్నం, కూరలు అంటూ వంటగదిలోనే ఎక్కువగా ఉండేది కిట్టి. నేను మార్తా పాత్రను ఎక్కువ పోషించాను, మేరీ పాత్రను కాదు అంటారు కిట్టి. మాన్సారికి బాబా మీద చాలా ప్రేమ. ఎప్పుడూ బాబాతో ఉండాలని కోరుకునేది. బాబా స్త్రీ మండలి వైపు వచ్చారంటే మాన్సారి చేస్తున్న పని ఆపి బాబా దగ్గరకు వచ్చేసేది. బాబా నడిచిన దారిలోని మట్టిని తీసి తన నుదుటి పైన రాసుకునేది. తదేకంగా బాబానే చూస్తూ కూర్చునేది. మాన్సారి అలా చూడటం బాబాకు నచ్చేది కాదు. మనం బాబాకు ఏమి కావాలో దాన్ని కోరుకోవడం నేర్చుకోవాలి. బాబా యొక్క సౌఖ్యం గురించి ఆలోచించాలి. బాబా దగ్గర మాకు స్వేచ్ఛ ఉండేది. స్వతంత్రం ఉండేది కాదు అంటారు మణి. మను జస్తావాలా మన్సారి గురించి ఇలా అంటారు. మన్సారి తనకు కావాల్సినట్టు ఉండేది. బాబాను తనకు కావాల్సినట్టు ప్రేమించేది. బాబాకు కావాల్సినట్టు కాదు. ఇంకొక విషయం ఏమిటంటే మన్సారి మెహ్రా యొక్క భావనలను అస్సలు పట్టించుకునేది కాదు. బాబా మెహ్రాకు నొప్పి కలిగించకండి. మెహ్రా ముందు అలా చెయ్యకండి అని చెబితే, మన్సారి గట్టిగా బాబా మెహ్రా ఎందుకు అంత గొప్ప? మీరు ఆమెకెందుకు అంత ప్రాముఖ్యతను, గౌరవాన్ని ఇస్తారు? మెహ్రా మాత్రమే మీ తలను ఎందుకు దువ్వాలి? మాకెందుకు అవకాశం లేదు? అంటూ వాదించేది. మన్సారి ప్రవర్తన బాబా పనికి చాలా ఆటంకాన్ని కలిగించేది. మెహ్రా మన్సారి బాబాను ఎందుకు విధే మెహ్రా మన్సారితో బాబాకు ఎందుకు విధేయత చూపించవు? ఎందుకు బాబాకు నచ్చని పనులు చేస్తావు? అని మందలిస్తే మన్సారి చాలా మొండిగా నా కళ్ళు బాబాను చూడటానికే ఉన్నాయి అని దబాయించేది. ఒకసారి బ్లూ బస్ టూర్ ప్రయాణాలలో మెహ్రా బస్సులో కూర్చోవాలని అనుకుంది. ఆమెకు అవకాశం ఇచ్చి నువ్వు కార్‌లోకి రా అని బాబా మన్సారితో చెప్పారు. కానీ మన్సారి, "బాబా మీకోసం ఏమైనా చేస్తాను. నేను మీకోసం వచ్చాను. నేను మెహ్రా కోసం రాలేదు" అంది. "నేను నీకు విధేయత చూపుతాను. మెహ్రాకు నేనెందుకు విధేయురాలిగా ఉండాలి? ఆమె మాటలు నేనెందుకు మన్నించాలి" అంది మన్సారి. "కానీ నేను నిన్ను మెహ్రా మాటలు వినమంటున్నాను" అన్నారు బాబా. "నీవు నన్ను నిజంగా ప్రేమిస్తే, నాకు సంతోషం కలిగించాలి అని నీవు అనుకుంటే, నేను చెప్పినట్టు చెయ్యి. నేను మెహ్రాను ప్రేమిస్తున్నాను. అందుకే నేను నీకు అలా చెబుతున్నాను" అన్నారు బాబా. మెహ్రాకు మన్సారి తన మాటలకు విలువనివ్వడం లేదు, తాను చెప్పినట్టు నడుచుకోవడం లేదు అని ఎలాంటి కోపము ఉండేది కాదు. మెహ్రా అసలు ఆ విషయాన్ని పట్టించుకునేది కాదు. కానీ బాబాకు అసహనాన్ని కలిగిస్తే, బాబా మాటకు విలువను ఇవ్వకుంటే మెహ్రాకు చాలా బాధ కలిగేది. మెహ్రాకు మన్సారిలోని ఈ అవిధేయత కోపం తెప్పించేది. అందుకే మెహ్రా మన్సారికి దూరంగా ఉండేది. చివరి రోజుల్లో బాబాకు, మెహ్రాకు దూరంగా ఒంటరిగా మెహరాబాదు కొండ మీద జీవించాల్సి వచ్చింది మన్సారి. మణి ఇలా అంటారు. మెహరాకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. అది నిజం. కానీ దాన్ని ఎవ్వరూ ప్రశ్నించేవారు కాదు. అలా చేస్తే బాబాకు దూరంగా ఎక్కడో బొంబాయిలోనో పెద్ద కుర్షద్‌లా లేక మన్సారిలాగా మెహరాబాదు కొండ మీదో జీవించాల్సి వస్తుంది. మొదట బాబా అన్నిటిని భరిస్తూ చిన్న పిల్లలకు బొమ్మ ఇచ్చినట్టు అన్నీ ఇస్తారు. తర్వాత వాటన్నిటిని లాగేసుకుంటారు. బొమ్మలు ఎప్పుడు ఆడుకోవడానికి ఇవ్వరు. మొదట మచ్చిక చేసుకోవడానికే ఇస్తారు. మొదటి రోజుల్లో బాబా ఓపికగా మనకిచ్చిన ఆదేశాలను పాటించడానికి సహాయం చేస్తారు. కానీ కొన్ని రోజులు గడిచాక మనం ఎదిగాము అని తెలుసుకున్నాక బాబా మన నుండి తాను కోరినట్టు ఉండాలని ఆశిస్తారు. బాబా కోసం మనం మనస్ఫూర్తిగా పని చేస్తూ ఉన్నప్పుడు బాబా మనకు ప్రతిఫలంగా ఇచ్చే ప్రేమ అపారం అంటారు మణి. బాబా మనకు పని చెయ్యమని చెప్పి, మన భుజం తట్టి ప్రోత్సహించరు. మనం ఆ పని చెయ్యాలని కోరుకుంటారు. మనం ఆ పని పూర్తి చేసి, చాలా బాగా చేశాము అని మురిసిపోయినా, బాబా మనల్ని మెచ్చుకోవడానికి ఆశించ ఆశించే హక్కు మనకు లేదు అంటారు మణి. మన్సారి నేను మొదటి రోజుల్లో మెహ్రా యొక్క స్థానాన్ని అర్థం చేసుకోలేదు అని చెప్పేది. నేను గుల్మా ఈ బాబా యొక్క రాధ అని అనుకునేదాన్ని అంటారు మన్సారి. నాకు ఏది అనిపిస్తే అది బయటికి చెప్పేయడం నా స్వభావం.
అందుకే మనస్సులోని భావనలను బాబాతో చెప్పేస్తూ ఉండేదాన్ని. నా మనసులో ఏది దాచుకునేదాన్ని కాదు. నేను పోట్లాడేదాన్ని కాదు. బాబా ఎందుకలా? ఎందుకు ఇలా? అని నేరుగా నేను బాబాను అడిగేసేదాన్ని. ఇది నా స్వభావం అంటారు మన్సారి. మన్సారికి నాకు మధ్య ఎలాంటి తెర లేదు. అందుకే నాకు ఆమెతో పని చేయడం చాలా సులభం అనేవారు బాబా. తదేకంగా బాబాను చూడడం గురించి అడిగినప్పుడు మన్సారి ఇలా అంటుంది. అవును. నేను బాబాను తదేకంగా చూస్తూ ఉండేదాన్ని. బాబా ఏం చెబుతున్నారు? ఎలాంటి ప్రవచనం ఇస్తున్నారు? ఇవేవి నేను పట్టించుకునేదాన్ని కాదు. బాబాను అలా చూస్తూ కూర్చునేదాన్ని అంతే. "ఏం చేస్తున్నావు? నేను చెప్పింది వింటున్నావా?" అని బాబా అడిగేవారు. "వింటున్నాను బాబా" అనేది మన్సారి. "నేను ఏం చెప్పానో చెప్పు. నీకు నా నిజ స్వరూపాన్ని చూడాలని లేదా? ఇది నీ నిజమైన బాబా రూపం కాదు. నా నిజ రూపాన్ని గనక నువ్వు చూడగలిగితే పిచ్చిదానివైపోతావు" అనేవారు బాబా. బాబా, నిన్నిలా చూస్తూ ఉంటేనే నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఇంకా ఎక్కువ పిచ్చితనం నాకక్కర్లేదు. అందుకే నీ అసలు రూపాన్ని చూడాలని నాకు లేదు అని మనసులో అనుకునేది మన్సారి. "నీవు బ్రహ్మానుభవం నీకక్కరలేదా?" అని అడిగేవారు బాబా. "నీవు ఎక్కడుంటే అదే నాకు బ్రహ్మానుభవం బాబా" అనేది మన్సారి. ఇంకా ఇలా అంటారు మన్సారి. బాబా తాను ఎవరో మనం మర్చిపోయేలా చేస్తారు. అందుకే మనం మూర్ఖంగా బాబాతో వాదనకు దిగుతాం. నా మాటలు విని నాకు విధేయత చూపకుంటే నాతో జీవించి ఏమి ప్రయోజనం అంటూ చేదు మాత్రలు మనతో మింగిస్తారు బాబా. మీ ఇళ్లల్లో నన్ను ఆరాధించండి. పూలమాలలు వేయండి. మీ ఇళ్లల్లో ఉండండి. కానీ నాతో జీవించినప్పుడు నా శిక్షణను పాటించాలి అని ఆ బాబా చెప్పేవారు. మన్సారిని తమాషా చేస్తూ, "నువ్వు ఇలాగే కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటే, నేను మళ్ళీ వచ్చినప్పుడు నిన్ను నాతో రాను" అని బాబా నవ్వుతూ అనేవారు. అప్పుడు మన్సారి, "పర్వాలేదు బాబా! మీరు నన్ను తీసుకురాకుంటే, నాకు మీరు వెళుతున్నారు అని తెలియగానే మీ సాద్రాను పట్టుకొని పారాచూట్‌లాగా వేళ్లాడినట్టు మీతో పాటు కిందికి వచ్చేస్తాను" అనేది నవ్వుతూ మన్సారి. బాబాకు మనల్ని ఎప్పుడు దండించాలో, ఎప్పుడు ప్రశంసించాలో బాగా తెలుసు. మా మనోవైఖరిని గమనించి మమ్మల్ని మందలించేవారు. తర్వాత బుజ్జగించి ఆలింగనమిచ్చేవారు. మేము బాబా వద్ద ఉన్నాము అంటే అది కేవలం బాబా కృప వల్ల మాత్రమే సాధ్యం అంటారు మన్సారి.